అంటే ఎక్స్పెక్టేషన్స్ ఒకలా ఉంటాయండి, రియాలిటీ ఒకలా ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ మధ్య కనుక ఎక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు డిసప్పాయింట్మెంట్ న్యాచురల్. సో దీనికి ప్రీమరైటల్ కౌన్సిలింగ్ హెల్ప్ చేస్తుందండి. ఎందుకంటే లైక్ వీళ్ళు యాక్చువల్లీ వాళ్ళ పార్ట్నర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అమ్మాయిని అడిగి తెలుసుకోవాలి, అబ్బాయిని అడిగి తెలుసుకోవాలి. సో మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వేరే పర్సన్ ఎట్లా ఉంటారు అనేది కొంత వీళ్ళకి అవగాహన రావడానికి అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కొన్ని విషయాల్లో వాళ్ళు ఒకేలాగా ఆలోచించకపోవచ్చు. సో ఆ వ్యత్యాసాలు ముందే కనుక గ్రహిస్తే తర్వాత లైఫ్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండబోతుంది అంటే ఒక పర్సన్కి బాగా ఎక్కువ తిరగడం ఇష్టమై ఉండొచ్చు, ఒకళ్ళకేమో కొంచెం క్వైట్గా ఉండడం ఇష్టపడవచ్చు. కానీ వీళ్ళకి లాగానే వాళ్ళు ఉండాలని లేదు. ఎందుకంటే రెండు భిన్న వాతావరణాల్లో పెరుగుతారు, భిన్న వ్యక్తిత్వాలు కాబట్టి ఒకేలా ఆలోచించాలని లేదు. సో ఆ భిన్నత్వంలో కూడా ఎక్కడ ఒకరినొకరు మనం కాంప్లిమెంట్ చేసుకోగలుగుతాము అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇట్లా చిన్న వాటికి డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేసి తర్వాత మళ్ళా ఈ స్ట్రెస్ అంతా గురవ్వకుండా కొంతవరకు దానిని నిరోధించాలంటే ముందే కౌన్సిల్ చేయటం బెటర్. దీని మూలాన ఈ మార్పులు ఇవన్నీ డైనమిక్స్ ఆఫ్ చేంజ్